ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు మా మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మరొక విలువైన సమయాన్ని మాకు అనుగ్రహించి నీ మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన మహాకృపను వందలు చెల్లిస్తూ దయగల దేవ. ఇదిగో తండ్రి, మరి నీ మహాజ్ఞాన గ్రంథంలోని విషయాలు మేము ఆలోచిస్తుండగా నీ సమయోచితమైన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని కోరుకుంటూ, వినిచిన నీ పిల్లలు కూడా నాయన మరి చెప్పబడుతున్న మాటలు అలా ఉన్నవో లేవో పరిశీలించి పరిశోధించవలసిన వారుగా, అవి ఏ కాలానికి చెందినవో, ఆ కాలానికి దేవుడు వారికి ఇచ్చిన తీర్పులు ఏంటో, భూత భవిష్యత్తు వర్తమాన కాలాలన్నీ కూడా నిశితంగా పరిశీలించి అపోస్తుల యొక్క బోధలో ఈరోజు సంఘానికి మీరు ఏం సూచించారు అనేది నిశితంగా పరిశీలించే నాయన పిల్లలు అట్టి మాటల ద్వారా నాయన వారి భయభక్తులు కొనసాగించాలని కోరుకుంటూ క్రీస్తు పుణ్యనామని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, నిన్న ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదన చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొని వారు పిలవనంపుడే అన్నాడు. అంటే శోక గీతలు పాడే స్త్రీలను, నైపుణ్యం గల స్త్రీలను పిలవనంపించిండే అని ఈ వచనాలు. అంటే యోధా దేశానికి జరగబోతున్న విపత్తును గురించి శోక గీతాలు పాడి అప్పుడు పరిపాలిస్తున్న యోషియా రాజు పరిపాలనలో ఆ శోక గీతాలు పాడినట్టుగా మనకి నిన్న చూసాం. అలాగే శోక గీతాలు పాడే సందర్భాలు ఉన్నాయి, అలాగే దేవుని యందు సంతోషించవలసిన సమయాలు కూడా ఉన్నాయి. అందుకే దావీదుకి మనం సంతోషించమని చెప్పిన సందర్భాలు మనం చూస్తే కీర్తనల గ్రంథం 33:1 మనం చూస్తే, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలంతో ఆయనను కీర్తించుడి, ఆయన గురించి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యం యథార్థమైనది, ఆయన చేయనిదంతయు నమ్మకమైనది, ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకం యెహోవా కృపతో నిండి ఉన్నది, లోకం యెహోవా కృపతో నిండి ఉన్నది. ఆనందంగా చెబుతున్న మాటలు దావీదు గారు. అలాగే మనం 1 తెస్సలోనిక 5, మనకి ఫిలిప్పీ 4:4 తెలుసు కదా, ఆనందించండి ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, ప్రభువునందు ఆనందించండి అని ఫిలిప్పీ 4:4 చెప్తారు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ. అలాగే 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:16 ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయుడి. సంతోషంగా ఉన్న దేని బట్టి సంతోషంగా ఉండాలి? మనిషి దేని బట్టి సంతోషంగా ఉండాలి? క్రైస్తవుడు దేనిని బట్టి సంతోషంగా ఉండాలి? క్రైస్తవుడు మరణం గురించి భయపడవలసిన పని లేదని సంతోషపడాలి. ఎందుకంటే మనల్ని నమ్మిన క్రీస్తు, ఆ క్రీస్తు పునరుద్ధానం మనకి, ఆ పునరుద్ధాన బలాన్ని నువ్వు ఎప్పుడైతే నమ్మావో, ఏ మరణం మనిషిని వేధిస్తుందో, ఏ మరణం మింగివేసిందో, ఏ మరణ భయం గలవాడు ఆ రోజు మనిషిని లోకంలోకి మరణం వచ్చి ఆ రోజు నుండి కూడా ఏ మరణానికైతే మనిషి భయపడుతున్నాడో, ఆ మహనీయుడు క్రీస్తు వారు, యేసుక్రీస్తు వారు వచ్చి 3వ దినాన్ని లేచి ఆయన పునరుద్ధానంతో మరణాన్ని గెలిచి మరణపు ముళ్ళును విరిచి, మరణమా నీ ముళ్ళెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ అని విజయ డంకా మోగించిన మహనీయుడు, విజయ దుందబి క్రీస్తు వారు. ఎందుకంటే మనిషి మరణం అంటే మనిషికి భయం, క్రైస్తవుడికి మరణం అంటే భయం కాదు.
లోకానికి క్రైస్తవుడికి ఉన్న తేడా అదే. క్రైస్తవుడికి మరణం అంటే ఎందుకు భయం ఉండదు అంటే, క్రైస్తవుడికి మరణము నిద్ర. ఎందుకు నిద్ర? మీరు ఎప్పుడైతే యేసుక్రీస్తుని నమ్మారో, మీ పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకున్నారో, మారు మనసు పొంది ఆ తర్వాత పరిశుద్ధాత్మ వరాన్ని మీరు పొందుకున్నారో, అప్పుడే మీరు మరణంలో నుండి జీవంలోనికి వెళ్ళిపోయారు. ఇక మరణం, మొదటి మరణం మీ మీద పెత్తనం చేయటానికి లేదు. కనుక బ్రతుకుటైతే నేను దేవుని కోసం బ్రతుకుతాను, చనిపోతే నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను. ఎందుకంటే మనం అందరం వచ్చాము, వెళ్ళాలి. వచ్చిన వాళ్ళు వెళ్ళాలి. ఒక పని మీద నేను మరో ఊరికి వెళ్తాను, తనుకెళ్ళాను. సాయంత్రం అయినా రేపైనా నా సమయానికి నేను వచ్చేయాలి. వెళ్ళిన వాళ్ళు రావాలి. అలాగే ఒక లోక నివాసులం మనం. పరలోకం మన ఇల్లు అయితే, అంటే పరలోకం ఎక్కడ ఉందండి అంటే, స్వర్గం ఎక్కడ ఉందంటే కంటికి కనబడదు. అది ఆకాశపు, మనకు కనబడుతున్న ఆకాశపు అంతు ఈ ప్రపంచ శాస్త్రవేత్తలకు ఇంకా తెలియదు. ఈ ముల్లోకాల గురించిన మర్మాలు కూడా వాళ్ళకి తెలియదు. కనబడని ఆ లోకం, కనబడని పరమాత్మ ఆయన ఉన్న లోకమే పరలోకం. ఆ లోకం నుండి, ఆ దివు నుండి భూమికి తల్లి గర్భం ద్వారా నిన్ను భూమి మీదకి తీసుకొచ్చాడు దేవుడు. మళ్ళీ నువ్వు నీ ప్రయాణం, తిరిగి వెళ్ళే ప్రయాణం, నువ్వెందుకు, ఎక్కడి నుండి వచ్చావు, ఏ పని మీద వచ్చావు, కారణం ఏంటి? తణుకెళ్ళానంటే ఊరికినానంటే తణుకు బస్ ఎక్కి టికెట్ కొట్టమని తణుకెళ్ళి ఏ పని లేకుండా అక్కడ నుండి మళ్ళీ తణుకులోను మళ్ళీ బస్ ఎక్కేసి పెనుగొండలో దిగిపోతావా? కారణం లేకుండా వెళ్ళొచ్చేస్తాడా? కారణం లేకుండా ఏదీ జరగదు. కారణం లేకుండా మనం ఏదీ చెయ్యం. కనుక మానవుడు కారణ జన్ముడు. నీ జన్మ వెనక కారణం ఉంది. ఇది నువ్వు తెలుసుకోవాల్సిన విషయం. కానీ ఒక పని నిమిత్తం నువ్వు తల్లి గర్భంలో నవమాసాలు నిలబెట్టి భూమి మీదకి తీసుకొచ్చిన నిన్ను తీసుకురావటం అనేది యథార్థంగా తీసుకొచ్చాడు. మనం భూమి మీదకి వచ్చినప్పుడు చాలా యథార్థవంతులుగా ఉన్నాం. మనకు తల్లిదండ్రులు కలయిక పాపం కాదు, పరిశుద్ధమైనది, వివాహం అన్ని విషయంలో ఘనమైనది అన్నాడు. ఆ గర్భఫలాన్ని దేవుడే ఇస్తున్నాడు. ఇచ్చిన మనం లోకంలోకి వచ్చిన తర్వాత వివిధమైన తంత్రములు మనమే, మన స్నేహితుల ద్వారానో, లేకపోతే మనం ఉన్న సమాజం పట్ల, లేకపోతే మనం ఉన్న కుటుంబ వ్యవస్థను బట్టి మనిషి రకరకాల శరీర ఆశలకి కొనసాగించుకుని ఈ భోగేచ్ఛలు తీర్చుకోవడం వల్ల పాపం అంటే కర్మ అనేది నువ్వు తెచ్చుకుని, ఎప్పుడైతే నువ్వు పాపాత్ముడిగా, ఎందుకంటే పాపి అంటే ఎవరు ఒప్పుకోరండి. ఎందుకంటే తాగుబోతావు, నువ్వు తాగుబోతాడు అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఎవడరా నువ్వు తాగుబోతాడు అంటావా? నువ్వేనా నాకు డబ్బులు ఇచ్చావంటాడు. పేకాడాడుకునేవాడు అంటే ఊరుకుంటాడా? ఊరుకోడు. ఎవరైనా నువ్వు నాకేం డబ్బులు ఇస్తున్నావు పేకాడాడుకోవడానికి అంటాడు. మరి ఇదిలో కూరగాయలు అట్టుకెళ్ళి అబ్బాయి కూరగాయలు అంటే కూరగాయలు అట్టుకుని వస్తాడు. పెరుగు అట్టుకుని వెళ్ళి అమ్మ పెరుగు అబ్బాయి ఎలా అంటే పెరుగు అట్టుకొస్తాడు. నెత్తి మీద పెరుగు ఉంది కాబట్టి. మరి పాపం నెత్తి మీద ఉంది, చేసేది అన్యాయం. ఒరే పాపి అన్నావు అనుకో, నేను పాప, నువ్వు పాపి, మీ తాత పాపి, ముత్తాత పాప అంటాడు. ఏంటో జ్ఞానం. పాపం అంటే అది ఏదో పెద్ద అని కాదండి. ప్రతి మనిషి, ఎవడు నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు. ప్రతి ఒక్కరూ దేవుడు అనుగ్రహించిన మహిమను పొందక ప్రతి వారు కూడాను భూమి మీద యథార్థవంతులుగా పుట్టిన వివిధమైన తంత్రములు కల్పించుకుని మనిషి పాపాత్ముడిగా అయినప్పుడు ఆయన కుమారుడైన పరిశుద్ధుడు, ఒక పాపాన్ని కడగాలంటే ఒక రక్తం కావాలి, అది పరిశుద్ధమైనది. ఇదివరకు ఇశ్రాయేలీయులకైతే ఆ పాపం పోవాలంటే రక్తాన్ని చిందించాలి. ఏంటి? కోడెలు కానీ దూడలు కానీ మరి ఎక్స్ట్రా ఏదైనా సరే వాళ్ళ పాపం నివృత్తి అవ్వటానికి జంతువులు బలి కావాలనే శిష్టాన్ని ఇశ్రాయేలీయులకి ఆ రోజు పెట్టాడు. ఇజ్రాయేలీయులకి ఇచ్చాడు, భారతదేశంలో ఉన్న వాళ్ళు కాదు సుమా. యాజకుడి దగ్గరికి వెళ్ళి, యాజకుడు అంటే ఎవరో పూజారి గారు, ఆయన దగ్గరికి వెళ్ళి, యాజకుడు దగ్గరికి వెళ్ళి
తను చేసిన పాప నిమిత్తం, ఇదిగో నేను ఇలా పాప నిమిత్తం నాకని. ఇక ఇశ్రాయేలీలు ఏంటంటే ప్రవృత్తి మారుతుంది, ఎప్పటికైనా మారతారు, ఎల్లో పాపాన్ని తగ్గించుకుంటారు అనుకుంటే పాపాల సంఖ్య పెరిగిపోయింది, బలులు పెరిగిపోతున్నాయి. అంటే ఇంకా పెరిగిపోతుంది తప్ప తగ్గుతలేదు. అంతే కదండి. ఇప్పుడు నేరాల సంఖ్య అంటే విస్తృతంగా ప్రపంచంలో పెరుగుతూ వస్తుంది తప్ప తరగటం లేదు. ఆ రోజుకి చట్టాలు ఎటువంటివి చేస్తున్నారు? ఎంతో కఠినమైన చట్టాలు చేస్తున్నారు. ఒక్కొక్క సంఘటన జరుగుతున్నప్పుడు ఒక నిర్భయ గురించి ఒక చట్టం చేశారు. అలాగే ఎన్నో రకాలమైన ఈ స్త్రీల మీద జరుగుతున్న వివక్ష గురించి ఎన్నో చట్టాలు చేశారు. చట్టాలు మనిషిని మనసును మార్చుతున్నాయా? చట్టం మనిషిని మనసును మార్చేదిగా ఉందా? కఠిన హృదయుడు అయిపోతాడు అన్నాడు. చట్టం మనిషి మనసును మార్చదు, దేవుని మాట మారుస్తుంది. తెలుసండి. ఒక ఆయన ఆర్ఆర్కే మూర్తి గారు బైబిల్ చదువుతూ బైబిల్లో తప్పులు పట్టాలని బైబిల్ చదువుతుంటే ఆయనలో ఉన్న తప్పులన్నీ బయటకు వచ్చినాయి. కనుక మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఈరోజు సమాజం పరిస్థితుల్లో మనం ఆలోచించగలిగితే మనిషి భయం అనేది మనిషి లేకుండా, దేవుని భయం అనేది లేకుండా మనిషి బ్రతుకుతున్నాడు. ఒక రోడ్డు మీద కానిస్టేబుల్ కొడతాడనే భయం, లేదంటే మరోటి మనిషికి అన్ని భయాలు ఉన్నాయి. కానీ దేవుడు అంటే లెక్కలేదు, భయం లేదు మనిషికి. కానీ కనబడలేదు కదా అని ఆయనకి భయపడకపోవటం అనేది నీ యొక్క అసమర్థత, నీకు అజ్ఞానం. ఎందుకంటే దేవుడు కనబడడు, ఎందుకంటే ఆత్మస్వరూపి ఆయన. దేవుని చూస్తే ఎవరో బ్రతకరని బైబిల్లో రాసి ఉంది. ఎందుకంటే సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వహించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు, మనుషుల్లో ఎవడో ఎప్పుడు దేవుని చూచి ఉండలేదు, చూస్తే బ్రతకడని చెప్పాడు. కనుక అలాగే సంతోషించమని చెప్పాడు. దేవుడు సంతోషించమని చెప్పడు కదండి అని అనకండి. దేవుడు మనల్ని సంతోషంగా ఉండమన్నాడు, ఆయన్ని సంతోష పెట్టమన్నాడు. మీరు సంతోషంగా ఉండండి, ఆయన నన్ను కూడా సంతోషంగా ఉండనివ్వండి. మీరు చేసే పనుల వల్ల నా ఆనందాన్ని పోగొట్టుకుంది. మీరు ఆనందంగా ఉండండి, దేవుని ఆనంద పెట్టండి, ఆనందపరిచే పనులు చేయండి. ఈరోజు పాంప్లెట్ చూశాను, పెనుగొండలో పలానా కరోనా వాళ్ళు చినికి వాళ్ళకి భోజనాలు ఉచితంగా మేము అందజేస్తాం, వాళ్ళ యొక్క మంచిది. ఎందుకంటే మానవత్వాన్ని మించిన మరొక మనిషి తన తోటివాడు, ఆయనలో ఉన్న ఆత్మ నీలో ఉన్న ఆత్మ ఒకటే. కాబట్టి నువ్వు చేసే సేవ, మానవత్వం ఏదైతే ఉందో అది ఆ మానవత్వం పరిమళిస్తుందంటే అది దైవత్వపు లక్షణం. దైవత్వంలో ఒక లక్షణం అది మానవత్వం అనేది. దైవత్వం అంతట్లో చాలా లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాల్లో ఒక లక్షణం ఏంటి? నిలువలేని పొరుగు వారిని ప్రేమించాలని ఏ మాటలైతే చెప్పారో అలా ఈరోజు ఒక పాంప్లెట్ రిలీజ్ చేసి ఏమంటే పలానా వాళ్ళకి మేము సహాయం చేస్తారని ముందుకు వచ్చారు. ఒక పాంప్లెట్ నేను ఈరోజు చూశాను పేమెంట్లో. మంచిది. అటువంటి మానవత్వాన్ని చాటుకునే పనులు, ఆ మానవత్వం నుండి దైవత్వం పుడుతుందండి. అంతేగాని ఊరకనే 10 సార్లు 1000 సార్లు లేదంటే 10,000 సార్లు నువ్వు కూర్చుని దేవుడి కోసం దేవుడా 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 ఏంటి? ఎందుకు ఉపకారం? కోటి స్థుతులు అంటే ఏంటి ఉపకారం? నీ నోటి అంతా ఒక మాటే కదా. 1,00,000 10,000 లేదా లక్షల స్థుతులు అంటే ఉపకారం ఏముంది? క్రియలు లేని విశ్వాసం మృతము. పనులు లేని నువ్వు పని చేస్తేనే అది దేవునికి ప్రతిఫలం. అంతేగాని కేవలం నోటి మాట ద్వారా అనేకమైన స్థుతులు కోట్లని ఇంట్లో కూర్చుని ఉండటం వల్ల దేవునికి ఉపకారం ఏమీ లేదు. ఆనందించండి, ఆనందంగా ఉండండి, సంతోషించండి, దేవుని బట్టి సంతోషించండి అంటున్నాడు. అలాగే యాకోబు రాసిన పత్రిక 1:9 దీనుడైన సహోదరుడు తన కలిగిన ఉన్నత దయస్సు యందు అతిశయింపవలెను.
ఈ మాట చాలా విచిత్రంగా ఉంటుందండి మాట. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ యందు అతిశయింపవలెను. దీనుడైన వాడికి ఉన్నత దశ ఎక్కడ కలిగి ఉంది? దాన్ని బట్టి అతిశయించవాలంట. ధనవంతుడు అయిన సహోదరుడు తనకు కలిగిన దీనదశ యందు అతిశయింప. ఇదేంటంటే ధనవంతుడికి ఉన్నత దశ యందు అతిశయపడాలని రివర్స్లో ఉందేంటంటే అక్కడ దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ. దీనత్వం కలిగిన వాడు, దేవుని యందు దీనుడిగా బ్రతుకుతున్న వాడికి ఆడికి ఉన్నత దశ యందు అతిశయం ఉంది, ఉన్నత దశ ఉంది. అవును, నా ఆత్మకు ఉన్నత దశ, యుగ యుగాలు నేను దేవుని సన్నిధిలో నా ఆత్మ వర్ధిల్లుతుంది, సంతోషంగా ఉంటాను. ఈ 60-70 సంవత్సరాల జీవితకాలం, ఈ జీవితకాలం చిన్న జీవితకాలం, ఈ జీవితకాలం తర్వాత మరొక జీవితం ఉందా, అది అంతం లేనిది, యుగాలు ఉండే జీవితం. దాని గురించి ఆది ఉన్నత దశ యందు అతిశయం. నా దీనుడైన నేను, ఇక్కడ నేను దీనుడినే, వస్త్రానికి లేదు, తినటానికి లేదు, దీనుడినే. నా దగ్గర డబ్బు లేదు, ఏమీ లేకపోతే ఆయన దీనుడినే నేను. అయితే నేనంటే నాకు ఆ ఉన్న స్థితిలో నేను అతిశయపడుతున్నాను, నాకున్న ఆత్మస్థితిని బట్టి. కానీ ధనవంతుడైన సహోదరుడు, ఈ లోకంలో ధనవంతుడు సిరి ఏదైతే ఉందో ఆ సహోదరుడు తనకు కలిగిన దీన దశ యందు, అంటే పడిపోయింది, నీవు దీన స్థితికి వెళ్ళిపోయావంట. దీన స్థితి యందు నీ కలిగిన దీన స్థితి యందు నువ్వు అతిశయింపవలెను. అయ్యో నాకు ఎందుకంటే నీవు సిరికిని దేవునికి దాసుడవు కానేరవు. ఇద్దరు యజమానులకు నువ్వు ఇద్దరు యజమానులకు ఒకరే యజమాని ఉండాలి. సిరా దేవుడా, నాకు సిరి అన్నావా దేవుడు ఉండడు, నాకు దేవుడు అన్నావా దేవుడు అన్నీ ఇస్తాడు. డబ్బే దేవుడు కాదు, దేవుడే డబ్బు కాదు. డబ్బు నీ అవసరం తీర్చేది. నీ అవసరత ఒకప్పుడు డబ్బే లేనప్పుడు, ఆ రోజు ప్రారంభంలోకి నాగరికతలోకి వెళ్తే ఇచ్చిపుచ్చుకునే వ్యవస్థ, డబ్బులు లేవు అప్పుడు. మనిషి తన అవసరాల కోసం డబ్బులు పెట్టుకుంటే ఈరోజు అదే దేవుడే కూర్చుంది. అలాగే ఇలా చాలా ఆనందపడవలసిన విషయాలు ఉన్నాయి మనకి. మరి 18వ వచనాన్ని మనం చూద్దాం. 18వ వచనంలో ఉన్న విషయాన్ని మనం తమ కన్నులు కన్నీళ్లు విడుచుటకుగాను తమ కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను వాళ్ళంటండి. అలాంటి శోక గీతాలు పాడాలంటండి. ఎందుకు శోక గీతాలు పాడతాం? రాబోయే విపత్కరమైన పరిస్థితులు, యోధా దేశం నాశనానికి దగ్గరగా వెళ్తుండే, విలాపించండి. శోక గీతాలు పాడే స్త్రీలను పిలవనంపించండి, పాడమనండి. అప్పుడు మా కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. రోదన ధ్వని చేయాలంటండి. రోదన ధ్వని చెయ్యాలంట. చూడండి, ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయం 17వ వచనంలో ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనంలో, నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా, జనుల కన్యక గొప్ప ఉపద్రవం వలన పీడింపబడుచున్నది. అంటే యోధులని కన్యతో పోల్చాడు. గొప్ప ఉపద్రవం వలన పీడింపబడుచున్నది, ఘోరమైన గాయము నొందుచున్నది,
దివారాత్రము మానక నా కన్నుల నుండి కన్నీరు కారుచున్నది. దివారాత్రులు మానక నా కన్నుల నుండి కన్నీరు కారుచున్నది. విలాప ప్రవక్త కళ్ళంట కన్నీళ్ళు తెచ్చుకుంటూ రాబోయే విపత్కరణ పరిస్థితిని తను ఆలోచించుకుంటూ రేయింబవళ్ళ కళ్ళలో నుండి ఆకుండా కన్నీళ్ళు ప్రవహిస్తూ ఉన్నాయంట. ఎందుకంటే నా ప్రజల కన్య పూర్తిగా నల్లగొట్టబడుతుంది, విరగొట్టబడుతుంది, ఆమెకి తీవ్రమైన గాయమవుతుంది. దానిని బట్టి విలపిస్తున్నాడండి ప్రవక్త. ఏమండి ఎంత బాధపడుతున్నాడో చూడండి. అలాగే ఏమండి యెషయా గ్రంథము 22వ అధ్యాయం 4వ వచనంలో, నేను సంతాపము కలిగి ఏడ్చుచున్నాను, నాకు విముఖులై ఉండుడి. నా జనులకు కలిగిన నాశనమును గూర్చి నన్ను ఓదార్చుటకు తీవ్రపడకుడి. నా జనులకు కలిగిన నాశనమును గూర్చి నన్ను ఓదార్చుటకు ఏడ్చుతున్నాడంటండి. ఏడ్పే. నిజంగా దేవుని పని చేయాలి, దేవుని ఉద్దేశాలు నెరవేర్చి అనవసరంగా నాయన దేవునిపై ఇలా అయిపోతుంది, ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి, ఇలాంటి విపత్కరమైన పరిస్థితులు వచ్చినాయి, సియోను ఇలాగ అయిపోతుంది, ఇలాంటి పరిస్థితుల్లో కన్నీరు మున్నీరుగా విలపించే ప్రవక్తలండి వీళ్ళంతా. ఆ రోజు విలాపవాక్యములు 2వ అధ్యాయము 18వ వచనం. విలాపవాక్యములు 2వ అధ్యాయం 18వ వచనం. జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొర్రపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము. సియోను కుమారి జియాన్, యెరూషలేము నగరమా, యోధా రాజ్యమా, సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము. విరామము కలగనీయకము, నీ కంటి పాపను మిశ్రమింపనీయకము. ఏంటండి ఏం మాట్లాడతారు చూసారండి. చెప్తున్నారండి వాళ్ళ బాధ, ఎలాంటి బాధను వాళ్ళు వెలగక్క ఆ పాటలు కంటండి రోధిస్తున్నారు జరగబోయే విపత్తును గురించి. అలాగే యేసుక్రీస్తు వారు ఏమండి లూకా సువార్త 19వ అధ్యాయము 1 యేసుక్రీస్తు వారు యెరూషలేము నగరానికి వస్తున్నప్పుడు, గాడిద పిల్ల మీద వస్తున్నప్పుడు జరిగిన సందర్భంలో 19:38లో, ప్రభువు పేరిట వచ్చి రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలంలో మహిమయు ఉండును గాక అని తాము చూసిన అద్భుతములను గూర్చి మహాశబ్దంతో దేవునికి స్తోత్రము చేయసాగిరి. ఈ సమూహంలో కొందరు పరిచయులు, బోధకుడా నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా, ఎందుకని వీళ్ళకి బాధ వచ్చేస్తుంది? దేవుని స్తుతింతే వీళ్ళకెందుకండి బాధ? ఈ సమూహంలో ఉన్న కొందరు పరిచయులు, బోధకుడా నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూసి, వీరు ఊరుకుండిన ఎడల, ఒకవేళ వీళ్ళు ఊరుకున్నారనుకో, ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నానండి. ఆయన పట్టణమును సమీపించినప్పుడు దాన్ని చూసి దాని విషయమై ఏడ్చి, యేసుక్రీస్తు వారు ఏడుస్తున్నారు. ఎందుకంటే యెరూషలేమా 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 యెరూషలేమా, ప్రవక్తలను చంపుదానా, కోడి తన పిల్లలను రెక్కల కిందకు చేర్చుకున్నట్లు పలుమార్లు చేర్చుకుంటుని మీరు రానల్లకపోయిరి, మీ ఇల్లే మీకు పాడు దెబ్బ అయిపోతుంది అని ఏడ్చాడు. ఆ పట్టణాన్ని చూసి రాబోతున్న గతిని గూర్చి. ప్రవక్తలే కాదండి, యేసుక్రీస్తు కూడా ఏడ్చాడు. అలాగే మనం 19వ వచనం కూడా చూద్దామండి. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 19వ వచనం.
మనము వలసబోతిమే, సిగ్గునొందితిమే, వారు మన నివాసులను పడగొట్టగా మనము దేశము విడవలసి వచ్చినే అని సియోనులో రోదన ధ్వని వినబడుచున్నది. వినబడుతుందా? వలసబోతిమే, సిగ్గునొందితిమే, వారు మన నివాసంలో పడగొట్టగా మనము దేశము విడవలసి వచ్చినని సియోనులో రోదన ధ్వని వినబడుచున్నది. విలాప శబ్దం వినపడుతుందంటండి. అయ్యో, మనం నశించిపోతున్నాం, ఇంత ఘోరంగా అవమానం పొందుతున్నాము, మనం ఈ దేశాన్ని విడిచిపెట్టవలసి వచ్చేసింది, శత్రువులు మన ఇళ్లను కూలగొట్టారే అని బాధపడుతున్నారంటండి. అవును, రోదన జనం వినబడుచున్నది. ఎంత జరుగుతుందా? రేపు భవిష్యత్తులో జరిగే మాటలను బట్టి ఇలా చెప్తున్నారండి. ఇంకా రాలేదు విపత్తు, వస్తుంది, వచ్చి తీసుకెళ్తాడు. ఇర్మీయా గ్రంథం 4వ అధ్యాయము 31. ఇర్మీయా గ్రంథం 4వ అధ్యాయము 31వ వచనంలో, ప్రసవ వేదన పడి స్త్రీ కేకలు వేసినట్లు తొలి కానుపు కొనుచు ప్రసవ వేదన పడి స్త్రీ కేకలు వేయినట్లు సియోను కుమార్తె, అయ్యో అయ్యా నాకు శ్రమ, నరహంతకుల పాలై నేను మూర్ఛిల్లుచున్నాను అని ఒక రోజుచు చేతులార్చుచు కేకలు వేయట నాకు వినబడుచున్నది. నరహంతకుల వల్ల నా ప్రాణం అలసిపోయింది. నొప్పులతో ఉన్న స్త్రీ అరుపు లాంటి శబ్దం నాకు వినబడుతుంది. అది తన మొదటి బిడ్డను కంటున్న స్త్రీ వేదన లాంటి శబ్దం. ఊపిరే కష్టంగా తీసుకునే పరిస్థితులు వచ్చింది నా కుమారి స్వరం. తన చేతులు చాపుతూ ఉంది. ఎందుకు? అలసిపోయింది, అలసి సొలసింది. రాబోయే విపత్తును చూసి, జరగబోయే దాన్ని చూసి మూలుగుతుందండి. అలాగే యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే, వారిలో ఎవరైనా తప్పించుకొని ఎడల వారందరూ లోయలోని గువ్వల వలె పర్వతముల మీద నుండి తమ దోషములను బట్టి మూలుగులు ఇడుదురు. ఏమండి? ఏదో రకంగా తప్పించుకున్న వాళ్ళంట పర్వతాలు వెళ్తారంట, లోయలు నివసించే పావురాల్లా ప్రతి వ్యక్తి తన దోషాన్ని బట్టి మూలుగుతాడంట. అందరి చేతులు సత్తువ తప్పును, అందరి మోకాళ్ళు నీళ్ళ వలె తత్తరిల్లును. వారు గోనెపట్ట కట్టుకొందురు, వారికి ఘోరమైన భయము తగులును, అందరూ సిగ్గుపడుదురు, అందరి తలలు బోడి అవుతాయంట. ఇలాంటి విపత్కరమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయని చెప్తున్నాడు. ఏమంటే విలాపవాక్యములు 5వ అధ్యాయము, విలాపవాక్యములు 5వ అధ్యాయము 2వ వచనం, మొదటి వచనం 2వ వచనం. యెహోవా మా కలిగిన శ్రమ జ్ఞాపకము చేసుకొనుము, దృష్టించి మా మీదకు వచ్చిన నింద ఎట్టిదో చూడుము. మా స్వాస్యము పరదేశుల వశమాయెను. మా యెరూషలేము పట్టణం ఏమైపోయిందంట? మా స్వాస్యము పరదేశుల వశమాయెను, బబులోను వశమాయెను. మా ఇండ్లు అన్యుల స్వాధీనమాయెను. మేము దిక్కులేని వారము, తండ్రి లేని వారము, మా తల్లులు విధవరాండ్రయ్యిరి. ఇప్పుడు వచ్చిందా బుద్ధి? ఇప్పుడు వచ్చిందా? చెప్పింది చెప్పినట్టు తన జీవితంలో ఇర్మియా గారు ఎప్పుడైతే తల్లి గర్భంలో పడకముందు ఇర్మియాని ఏర్పరచుకున్నాడు, ఇర్మియాను తల్లి గర్భంలో ఉన్నప్పుడు రూపింపక మునిపే నువ్వు నాకు తెలుసు, ఇదిగో ఈ ప్రజల దగ్గరికి వెళ్ళి మొహమాటం లేకుండా ఉన్నదంతా చెప్పు అని ఇర్మియాకి చెప్పి ఇర్మియా ఆత్మవశుడై ఆ
రాజు నుండి కింద ప్రజల వరకు ఏ ఒక్కడూ భయము భక్తి విడిచి వాళ్ళ ఆచార వ్యవహారాలు, పితృపారంపర్య ఆచారాల ప్రకారం వ్యవహారం అంతా కూడా కేవలం ఆచార వ్యవహారంగానే చేస్తున్నారు తప్ప దేవుడు చెప్పిన కట్టడలను విస్మరించి దేవుని రూపాన్ని, ప్రకృతిలో ఉన్న ఏ రూపానికి ఆపాదించకుండా, అంతే కదండి, సృష్టమును పూజించకుండా సృష్టికర్తను పూజించాలి, ఆరాధించాలి. విశ్రాంతి దినాన్ని మీరు ఏ పని చేయకూడదు, పరిశుద్ధంగా మీరు బ్రతకాలి. నేను పరిశుద్ధంగా కనుక మీరు పరిశుద్ధంగా ఉండండి. మీరందరూ అలా ఉంటే మీరు ఎప్పుడు కూడా మీ పక్షాన్ని నేను ఉంటాను, మీ ప్రార్థనలో నేను వింటానని ఎన్నోసార్లు చెప్పిన దేవుడే ఆ రోజు సామాన్య ప్రజ నుండి రాజు దాకా యాజకులు, అధికారులు, ప్రవక్తలు, దొంగ ప్రవక్తలు వీళ్ళందరూ దేవుని మాటను ఖాతరు చేయకుండా వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతున్నప్పుడు దేవుడు విధించే తీర్పు ఇది దేవుని తీర్పు. అది ఏ దేశమైనా, ప్రపంచమైనా, జిల్లా అయినా, రాష్ట్రమైనా, గ్రామమైనా, మండలమైనా, ఏదైనా దేవుని భయం లేని ఏదైనా, దేవునికి భయపడని ఎవరినైనా దేవుడు తీర్చే తీర్పులు మనం చూస్తున్నప్పుడు అవన్నీ కూడా ఎంత ఘోరంగా ఉన్నాయో పరిస్థితులు మనం ఆలోచించాలి నిజంగా. ఆ రోజు ఏమండి, మీకా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో, ఈ దేశము మీ విశ్రాంతి స్థలము కాదు, మీరు లేచి వెళ్ళిపోవుడి, మీకు నాశనము నిర్మల నాశనము కలుగునంతగా మీరు అపవిత్ర క్రియలు జరిగించితిరి. మీ దేశము విశ్రాంతి స్థలము కాదు, మీ దేశము మీకు విశ్రాంతి స్థలము కాదు. వాళ్ళ దేశమే వాళ్ళకి విశ్రాంతి లేని స్థలం కాకుండా అయిపోయిందంట. మీరు లేచి వెళ్ళిపోవుడి, మిమ్మల్ని నాశనము కలుగునంతగా మీరు అపవిత్ర క్రియలు. ప్రపంచంలో ఉన్న ప్రధానుల దేవుడు చూసినప్పుడు అపవిత్రమైన క్రియలు ఆయన అన్నాలండి. సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ CEO ముఖ్యమంత్రులు అందరూ కూడా బెదిరించారంట. మరి ఎందుకంటే కుంభమేళ గురించి మీరు ఏం మాట్లాడలేదని అంటే, ఒకవేళ నేను కుంభమేళ గురించి మాట్లాడితే నా తల తీసేస్తారండి, అందుకని నేను ఇక్కడ భారతదేశాన్ని వదిలిపెట్టి నేను లండన్ వెళ్ళానండి, లండన్లోనే ఉంటాను అన్నాడంట. అంటే ఈరోజు భారతదేశంలో ఈ మత శక్తులు ఏదైతే ఉన్నాయో, అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఉన్మాదం అంటారు. మతం పేరుత ఉన్మాదం జరుగుతుంది. శాంతి కాముకులుగా ఉండవలసిన మనిషి, తనతో ఉన్న సహోదరుని ప్రేమించవలసిన మనిషి ఈ తత్వాలన్నీ తీసుకొచ్చి, ఈ ఇజాలన్నీ తీసుకొచ్చి, మనుషుల మధ్యలో మారణకాండం తీసుకొచ్చి, రకరకాల ఇవన్నీ అండి. రోజు దేశం అట్టడుగు పోతుందండి. రోజు హాస్పిటల్లో ఎవరికి ఫోన్ చేయండి, మా హాస్పిటల్లో ఆక్సిజన్ లేదండి, బెడ్లు గాలి లేవండి. మరి ఎక్కడికి వెళ్ళాలండి? పేషెంట్కి కరోనా పాజిటివ్ వచ్చింది, ఎక్కడికి వెళ్ళాలండి? చెప్పండి. ఆక్సిజన్ లేక, బెడ్స్ ఖాళీ లేక, వెళ్తుంటే బెడ్ ఉంది కానీ ఆక్సిజన్ ఇవ్వక ప్రభుత్వమే. అందుకేనండి మినిస్టర్లు అందరూ రాజమండ్రిలో మీటింగ్ అయితే ఈరోజు వీడియో పెట్టారు. వాళ్ళే మాట్లాడేసుకుంటున్నారు. మన ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, కరోనా పేషెంట్లని సేఫ్ చేయలేక. వాస్తవం ఉన్నది ఒప్పుకోవాలి. అది ఎవరైనా, ఈవెన్ చంద్రబాబు అయినా మనకు రాజకీయ పార్టీలు కాదు కదండి. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలకి మేలు చేయటానికే ఏ ప్రభుత్వం అయినా ఎన్నిక చేయబడింది. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలకే మంచి చేయటానికి, అది మంచి అనేది చేయటానికి. అందుకే కదా నువ్వు ఓటని వేసిన వాళ్ళని ఎన్నుకున్నావు, చట్ట సభల్లో కూర్చోబెట్టావు చట్టాలు చేయటానికి. చట్టం చుట్టం అవ్వకూడదనే కదా చట్టాలకి న్యాయ సభలు పెట్టారు,
సుప్రీం పవర్స్ ఇచ్చారు, అథారిటీ. ఏమండి? ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, ఈ సంస్థలన్నీ పెట్టుకున్న మనం ఆఖరికి సుప్రీంకోర్టు ఏమండి ఇలాంటి పరిపత్పరమైన పరిస్థితుల్లో ఇలా చెయ్యండి అని వాళ్ళు చెబితే తప్ప వినలేని పరిస్థితులు ఈ రోజుకి వచ్చేసినాయి అంటే ఏమండి, ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు దేశం అట్టడిగిపోతుందండి. నిజంగా ఫేస్బుక్లోను వాటిల్లోనూ పెడుతున్నప్పుడు వాళ్ళని చూస్తుంటానండి, నిజంగా ఈరోజు ఆర్పి పట్నాయక్ పెట్టాడండి, వాళ్ళ మదర్కి బెడ్ దొరకలేదంట, బెడ్ లేదు, పరిస్థితి చేయి దాటిపోయింది, ఇలా ఉందని అతను రోధిస్తున్నాడు. అలాంటి వాళ్ళకి ఏమీ లేనప్పుడు ఇంకా మా సామాన్య ప్రజలు ఇంకెక్కడండి? ఈ దేశము ఈ దేశము విశ్రాంతి స్థలము కాదు, మీరు లేచి వెళ్ళిపోడి, మీకు నాశనము, నిర్మల నాశనము కలిగినంతగా మీరు అపవిత్ర క్రియలు జరిగించి తిరిగి ఇలాగ అయిపోతున్న కారణం ఏంటంటే అపవిత్రమైన క్రియలు మీరు చేశారు అంటున్నాడు. ఏమండి? అలాగే 20వ వచనం మనం చూద్దామంటే 20వ వచనం. 20వ వచనంలో, స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి. మీ కుమార్తెలకు రోదన చేయ నేర్పుడి. ఒకరికొకరు అంగలార్పు విద్య ఒకరికొకరు ఈ శోకగీతం నేర్పించండి. మీ కూతుళ్ళకు విలాప గీతాలు నేర్పించండి. దేవుని మాట వినండి, ఆయన మాటను మీరు అంగీకరించాలి. అర్థమైందండి? విలపించేందుకు ఆ కాలంలో ఉన్న కారణం ఎంత బలమైనదో అందరూ తమ శక్తి కొద్దీ ఏడవడం నేర్చుకోవాలని దేవుడు చెబుతున్న వాళ్ళకి అర్థమైనది అది. శక్తి కొద్దీ ఏడవాలంట. ఎందుకంటే మరణం శత్రు సైనికులు వాళ్ళ ఇళ్లకు, భవనాలకు ఉన్న కిటికీలు గుండా వాళ్ళు వస్తారు, వారి వీధులన్నిటిలో తిరుగుతూ వస్తారు. అంగళార్చేందుకు చాలా అవకాశం ఉంటుంది, కానీ చనిపోయిన వారు పాతిపెట్టేందుకు సమయం కూడా ఉండదని ఇర్మియా చెబుతున్న మాటలు మనకు అర్థమవుతున్నాయి ఇక్కడ సాక్షాత్. అందుకే స్త్రీలరా యెహోవా మాట వినండి నాయన, ఆయన మీ చెవి ఆయన నోటి మాటను అంగీకరించండి. మీ కూతుళ్ళు విలాప గీతాలు నేర్పండి, ఒకరికొకరు శోక గీతాలు నేర్పండి. రానున్న విపత్తు గురించి, జరగబోయే దాని గురించి పడుతున్న బాధ అండి ఇదంతా వాళ్ళు. ఏమండి? అలాగే ఈ ఇర్మియా గ్రంథము, క్షమించండి, యెషయా గ్రంథము 32వ అధ్యాయము 9వ వచనంలో, యెషయా గ్రంథం 32:9 నుండి, సుఖాశక్తిల గల స్త్రీలారా లేచి నా మాట వినుడి, నిశ్చింతముగాను నా కుమార్తెలారా నా మాట వినుడి. నిశ్చింత గల స్త్రీలారా, ఒక సంవత్సరమునకు మీరు తొందరగా కలుగు ద్రాక్ష పంట పోవును, పండ్లు ఏరుకున్నట్టుకు రావు. సుఖాసక్తి గల కన్యలారా వణుకుడి, నిర్విచారణలారా తొందరపడుడి. మీ బట్టలు తీసివేసి దిగంబరులు నడుముని గోనెపట్టు కట్టుకునడి. రమ్యమైన పొలము విషయమై, ఫలభరితమైన ద్రాక్ష వల్లుల విషయమై మీరు రొమ్ము కొట్టుకుందురు. నా జనుల భూములు, ఆనందపురములు, ఆనంద గృహములలో ముండ్ల తుప్పలను, బలరక్కాసి చెట్లు పెరుగును. పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు ఇలా జరుగుతూనే ఉంటుంది. నా జనుల భూములు, ఆనందపురములలో ఆనంద గృహములని, ముండ్ల తుప్పలు, బలురక్కాసి చెట్లు, జరగబోయే విపత్తులో జరిగే దాని గురించి చెప్తున్నాడు. అంత సస్యశ్యామలం కలిగిన భూమి పరిస్థితి ఎలాగైపోయిందంటే అలాంటి పరిస్థితికి వచ్చేసింది. అవును, దేవుని మాటను విననప్పుడు, లెక్క చేయనప్పుడు,
దేవుని పక్కన పెట్టినప్పుడు జరగవలసినదే అదే. ఏడుస్తున్నారు, ఏడ్చండి. శోక గీతాలు నేర్పండి, ఏడమని చెప్పండి గోను పట్టు కట్టుకుని. చూడండి లోకసువార్త 23:27లో, లోకసువార్త 23:27లో గొప్ప సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొని దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయన వెంబడించిరి సిలువేసినప్పుడే. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఏడండి. శోక గీతాలు పెట్టుకుని మీరు మీ పిల్లలు, మరి నేను అనుకో 3వ రోజున లేచిపోతాను, నా కోసం ఏడవకండి మీరు. నేను ముందే చెప్పాను కదా 3వ దినాన్ని లేచిపోతానని. దేవుడు నన్ను తన బలాధిక్యంతో నన్ను లేపుతాడు, రిజరెక్షన్ జరుగుతుంది. కానీ యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తం ఏడవండి, మీ పిల్లల నిమిత్తం వాళ్ళ భవిష్యత్తు గురించి ఏడవండి. ఏమండి? ఇదిగో 29, ఇదిగో గొడ్రాండ్రు కనని గర్భములు పాలియని స్తనములను ధన్యములని చెప్పు దినములు వచ్చుచున్నవి. గొడ్రాండ్రును కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములని చెప్పు దినములు వచ్చుచున్నవి. పిల్లలే లేని వాళ్ళు పర్లేదురా బాబు, మంచి పని చేశారు, లేరురా బాబు అన్న మంచి రోజులు వస్తున్నాయి. కనని గర్భము గొడ్రాలు ధన్యులని చెప్పు దినములు వచ్చుచున్నవి. అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. జరిగే యెరూషలేముకు జరగబోయే, యేసుక్రీస్తు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత యెరూషలేముకి ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత జరగబోయే విపత్తు. ఇర్మియా గారి కాలంలో బబులోను వచ్చి యెరూషలేమును ఎలా నాశనం చేసిందో, యేసుక్రీస్తు వారు వచ్చే కాలంలో, యేసుక్రీస్తు వచ్చి వెళ్ళిపోతున్న కాలం తర్వాత రాబోయే విపత్తు గురించి ఆయన, మీరు మీ పిల్లల గురించి ఏడవండి ఆయన. ఆ రోజు వచ్చే శ్రమ ఎలా ఉంటుందంటే, పర్వతం మా మీద పడుడని పర్వతంతో మీరు అంటారంట, కప్పుడని కొండలతో జనులతో చెప్పు తాగుతారంట. వారు పశ్చిమానికి ఇలాగ చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేయుదురు అని చెప్పాను. పశ్చిమనాన ఆయన యేసుక్రీస్తుని ఇలా చేస్తే మా బ్రతుకులు రేపు పొద్దున ఏమైపోతాయి బాబోయ్. ఏడవండి నాయన, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి, నా కోసం కాదు, నా కోసం ఏడవకండి అంట. కనుక 21వ వచనం కూడా మనం చూద్దాం. 21వ వచనం, వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గంలో యవ్వనులు లేకుండాను వారిని నాశనం చేయటకే మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. కిటికీలు గుండా మరణం వచ్చిందంటండి. వీధుల్లో ఉన్న పిల్లల్ని, సంత వీధుల్లో యువకులని తీసుకెళ్ళడానికి అది వచ్చేసిందంట. అది మన ప్రతిష్ఠితమైన బురుజుల్లోనికి ప్రవేశించేసింది. మనం ఎంతో గట్టిగా కట్టుకున్న నగరంలో దాంట్లో ప్రవేశించేసింది. అందుకే మరణం ఏమండి వస్తుంది, మన యవ్వనులను చంపుతుంది అని అంటున్నాడు. అవును. 2వ దినవృత్తాంతాల గ్రంథం 36, 2వ దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే, ఆయన వారి మీదకి కల్దీయుల రాజును, ఎవరో బబులోను, కల్దీయులు బబులోనీల రాజును రప్పింపగా అతడు వారిని పరిశుద్ధ స్థలముగానున్న మందిరంలోనే వారి యవ్వనులను ఖడ్గముల చేత సంహరించెను. వారి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోనే, యెరూషలేము మందిరంలోనే వారి యవ్వనులను ఖడ్గము చేత చంపెను, సంహరించెను. అతడు యవ్వనుల యందైనను, యువతల యందైనను, ముసలివారి యందైనను, నెరసిన తల వెంట్రుకలు గలవారి యందైనను కనికరింపలేదు, కనికరము లేదు. దేవుడు వారిని అందరినీ అతని చేతికి అప్పగించెను.
దేవుడే అప్పగిస్తున్నాడు. ఎవరినైనా దేవుడే అప్పగిస్తాడు. అందుకే మీరు ఏడన్నా నాయన జరగబోయే విపత్తును మీరు చూసుకుని ఎంత దారుణమైన పరిస్థితులు అల్లుకున్నాయి చూడండి ఈరోజు అక్కడ. ఏమండి, యెషయా గ్రంథము 3, యెషయా గ్రంథము 3 యెరూషలేము యెషయా గ్రంథం 3:4లో ఏం చెప్తున్నాడంటేనండి, బాలకులను వారికి అధిపతులుగా నియమించేదను, వాళ్ళ బాల చేష్టలు చేసి జనులను ఏలుదురు. వీళ్ళు ఎవరన్నా అసలు ఇశ్రాయేలీలు? దేవుని పిల్లలుగా, దేవుడే పెనిమిటైతే వాళ్ళ భార్యగా, నా ప్రథమ సంతతి అని చెప్పుకున్న వీళ్ళు ఎవరి చేత ఏలికలుగా ఎలా పడతారంట? బాలకులను వారిని అధిపతులుగా నియమించేదను అధిపతులుగా వారికి అధిపతులుగా నియమిస్తున్నాడు. వారి బాల చేష్టలకు చేసి జనులను ఏలుదురు. వాళ్ళ ఇష్టం, ఇంకా వాళ్ళ చేతికి అప్పగించేశాడు. వాళ్ళ చేతికి వాళ్ళని అప్పగించేశాడు. ఏమండి, 10 అయిపోయింది, ప్రార్థన చేసుకుందాం. మిగతా విషయాలు రేపొద్దున ఆలోచిద్దాం. 21వ వచనం అయింది. 22 రేపు పొద్దున్న మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మా మిక్కులుగా ప్రేమించిన ప్రియపరలోకపు తండ్రి, ఇదిగోనైనా మీ యొక్క గ్రంథంలోని మాటలు మేము ఆలోచించాం. ఆ రోజు నిన్ను విడిచి నీకు దూరమైన ప్రజల విషయమై ఇర్మియా గారు విలాపించి తన స్వజలను రక్షించుకోవడానికి ఎన్ని బాధలు పడ్డారో, ఎంతో ఆలోచించారో మేము ఆలోచిస్తున్నప్పుడు నాయన, ఒకనాడు యేసుక్రీస్తు యెరూషలేము గురించి అంత కన్నీరు మున్నూరే ఇచ్చాడు. అలాంటి కన్నీరు ఇర్మియా గారు కూడా విలపించారు. అవును, మా దేశం కోసం, ఈ ప్రపంచం కోసం, మా జిల్లా కోసం, మా రాష్ట్రం కోసం మేము కన్నీరు పెడుతున్నాం. దేవుని తెలుసుకోవాలని, దేవుని ఉగ్రతను తప్పించబడాలని, నీవే ఆశ్రయదుర్గమని, నీవే మా అండ, మీవే మా కొండ, మీరే నా బండ, మీరే మా దుర్గము, మీరే మా శైలము అనోడు దావీదు చెప్పినట్టు, మీరు తప్ప ఈ లోకంలో మాకెవరూ లేరు. మీరే ఆయుష్ అనుగ్రహించేది కనుక మా ఆయుష్కాలం మీరు ఇచ్చే వరం. మీరు ఇచ్చిన ఆయుష్కాలం మాకు అనుగ్రహిస్తేనే ప్రతిరోజు మేము రేపొద్దున్న లేవగలుగుతున్నామంటే పడుకుని మీరు ఇచ్చే అనుగ్రహం నాయన ఆయుష్. కనుక ప్రతిదినం నీ మాటలు పరిశోధిస్తుండగా నాయన నీ ఆత్మసాయాన్ని మాకు అనుగ్రహించి నిన్ను వెంబడిస్తున్న కుటుంబాలన్నీ కూడా నీ కృపలో కాపుదలలో నాయన కాచి కాపాడమని కోరుకుంటూ క్రీస్తు యేసు పుణ్యనామని ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులతో సార్వజనిక సంఘంతో ఈ చిన్న సంఘంతో సదా తోడే నడిపించిన గాక, ఆమేన్. అందరికీ వందనాలు.